హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తమిళలో చూసే ఉంటారు. మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో అందులో నాకు జరిగిన అనుభవాల గురించి, కష్టాల నష్టాల గురించి నేనైతే మీతో పంచుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి చూడండి. వీడియో అయితే కొంచెం బాగానే ఉంటుంది, మరి అంత కలర్ఫుల్గా ఏమి ఉండకపోయినా కూడా చూడండి వీడియో అయితే. మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసింది 2024 డిసెంబర్ 5 తారీఖు నాడు స్టార్ట్ చేసినాం. ఆ రోజు మార్నింగ్ 2 బర్రెలు తీసుకొని వచ్చినాం. ఈవినింగ్ అయింది తెచ్చే వాళ్ళకు. ఇంకా అది తెచ్చిన 2 monthsకి మళ్ళీ ఇంకొక బర్రె తెచ్చాను. అది తెచ్చిన 3 monthsకి మళ్ళీ 2 బర్రెలు తెచ్చాను. టోటల్గా 5 బర్రెలు అయితే అయ్యాయి. ఈ 5 బర్రెలతో నాకు చాలా అనుభవం అయితే అయింది. నేను డైరీ ఫామ్ పెట్టకముందుకు ఏమనుకున్నానంటే, బర్రెలతో ఏముందా పోయి గడ్డేసి పెండ తీసి పాలు వినుకునేది అంతే కదా అని అనుకున్నాను. కానీ నేనే సొంతంగా పెట్టి అక్కడ వర్క్ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, డైరీ ఫామ్ అంటే మాత్రం అంత ఈజీ కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. ఏదైనా చిన్న చిన్న మిస్టేకులు చేసినా కూడా మనం లక్షల్లో లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మనం డైలీ స్నానం చేసినా చేయకున్నా, మనం 3 పూటల ఫుడ్ మంచిగా తినకున్నా కూడా వాటికి డైలీ 2 పూటలు స్నానం చేయించాలి, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా డైలీ 2 పూటల ఫుడ్ అయితే బాగా పెట్టాలి. మార్నింగ్ బాగా పెట్టాలి, ఈవినింగ్ బాగా పెట్టాలి. దానాలకి ఇలా మంచి మంచి దానాలు పెట్టాలి. అట్లయితేనే అవి మనకు పాలు అనేటివి మంచిగా ఇస్తాయి. లేదు నేను గడ్డేసి ఎక్కడో వెళ్తా, పెళ్ళికి వెళ్తా, ఫంక్షన్కి వెళ్తా, తిరగనికి వెళ్తా, తర్వాత వచ్చి సాయంత్రం పాలు వింతా అంటే మాత్రం అది పాలు వినే టైంలో జాడి తంతది పొంగేసేటి. నేను ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే పుష్ప 2 సినిమాకి అయితే వెళ్ళాను. వెళ్ళి వచ్చే వరకు బర్రెలు అయితే అంటే ఇట్లా ఒడ్డు పైన కట్టేసి సినిమాకి వెళ్ళాను. తింటే కదా, తిని అనుకుంటే కదా అని. వచ్చేటాలుగా అవి అడ్డం పడ్డాయి ఎండకు తట్టుకోలేక. ఇంకా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఆ బర్రెలకానే ఉన్నా, బర్రెలదే ప్రపంచంలాగా ఉన్నా నేను. సో దానివల్ల నాకు ఈ డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. కానీ కొన్ని సందర్భాల్లో అయితే చాలా కష్టం అనిపించింది. ఎక్కడంటే డైలీ మార్నింగ్ చలి అయినా సరే, ఎండ కొట్టినా సరే, వాన పడ్డా సరే, డైలీ మార్నింగ్ 4 గంటలకు లేచి రావాలి. ఆ పెండ తీయడము కానీ, ఆ పాలు పిండడం కానీ, ఆ బర్రెలను కడగడము, ఆ గడ్డి కోసుకురావడము, వాటికి వేయడము, అదంతా చాలా బరువుతో కలిగిన పనులు, చాలా కష్టంగా ఉంటాయి. సో దీనివల్ల కొన్నిసార్లు అనిపించింది, అరే మనం చేయగలమా ఈ పని, డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేసాం కానీ మనం ఇది సక్సెస్ఫుల్గా రన్ చేయగలమా అని అనిపించింది. మా ఇంట్లో కూడా చాలా గొడవలు అయ్యాయి. ఒకేసారి నేను షెడ్డు ఇంకా ఈ 5 బర్రెలు కలిసి దాదాపు 6-7 లక్షల వరకు ఖర్చు వచ్చేసింది. ఇంత అమౌంట్ అయింది, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అసలు నువ్వు సక్సెస్ఫుల్గా రన్ చేస్తావా లేదా అని మా వాళ్ళు అయితే నాతో గొడవ పడడం జరిగింది. నేను వాళ్ళకు ఏదో విధంగా కన్విన్స్ చేసి అయితే సక్సెస్ఫుల్గా 1 year అయితే కంప్లీట్ చేశాను. సో ఈ సక్సెస్ అంటే నా ఒక్కని కారణమే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మా అన్న కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, వాళ్ళందరూ అందరం కుటుంబం మొత్తం కలిసి అందులో వర్క్ చేసాం కాబట్టి డైరీ ఫార్మ్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. నేను ఒక్కడైతే చేయకపోవచ్చు ఈ 1 year ఇంత మంచిగా. సో ఇంకెవరన్నా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా ఆలోచించుకొని దిగండి. దీనిలోకి దిగితే మాత్రం, ఎందుకంటే లక్షల్లో లాస్ అయిపోతారు మీరు. ఎందుకంటే ఒక్కొక్క బర్రె ఇప్పుడు లక్ష పైన ఉన్నాయి. సో మనం ఒక 2-3 లక్షలు పెట్టి బర్రెలు తీసుకొచ్చామంటే వాటిని సరిగ్గా మెయింటైన్ చేయాలి. లేకపోతే అంటే అవి సరిగ్గా పాలు ఇవ్వవు. ఇంకా తెచ్చిన రేటు కన్నా అవి బర్రెలు కొంచెం బక్కగా అయినా, బలహీనంగా అయినా తెచ్చిన రేటు కన్నా తక్కువనే కొనుక్కుంటారు ఎవరైనా సరే, ఎక్కువ రేటుకి అయితే కొనుక్కోరు. మేము ఇంకా బర్రెలు కొనేటప్పుడు కూడా బర్రెల గురించి తెలుసుకోండి. ఇక అగస్తంగా వెళ్ళి ఏదో బర్రెను కొనుక్కొని వస్తే వల్ల డబ్బు లాస్ అవుతుంది. పాలు సరిగ్గా ఇవ్వవు మనకు. మేము మొదట్లో మాకు తెలియక ఒక 2 బర్రెలు కొనుక్కొచ్చాము. ఒక్కొక్క బర్రె 1,20,25,000 కొనుక్కొచ్చాము. అక్కడ అతను మాకు ఏం చెప్పాడంటే, ఒక్కొక్క బర్రె ఫోటోకి 5 లీటర్లు ఇస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ మా దగ్గర చూసేసరికి అది 2.5-3 ఇస్తుంది. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి వాటిని అలాగే పెట్టుకున్నాము. వాటిని ఎలాగోలాగా హీట్కి తెప్పించి వాటిని కట్టిపించి ఈనెమప్పులా ఉన్నప్పుడు ఇంకా అమ్మేసి మళ్ళీ ఇంకో బర్రె కొనుక్కోవాలనుకున్నాము. సో మొత్తానికి అయితే మన డైరీ ఫామ్ 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.